వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మా వాళ్ళు స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తారు చూడండి. ఈ దరిద్రుల్ని వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో స్క్రీన్ మీద ప్లే చేయండి ఫస్ట్. ఇంకెక్కిచ్చేస్తారా లేదా? మీరు దగ్గర కొనండి సార్, కొద్దిగా దగ్గర కొనండి. ఇంకెక్కిచ్చేస్తారా లేదా? ఇందులో ఒకడు షేక్ ఖదీర్ బాషా. వీడి వయసు 50 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, ఖదీర్ బాషా గాడి వయస్సు 50 సంవత్సరాలు. షేక్ సలీం వయసు 42 సంవత్సరాలు. షేక్ రబ్బానీ వయసు 39 సంవత్సరాలు. షేక్ కమల్ సాహెబ్ వయసు 25 సంవత్సరాలు. వీళ్ళలో 50 సంవత్సరాలు, 42 సంవత్సరాలు, 39 సంవత్సరాలు అంటే అలాగే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు పక్కన పెట్టేస్తే మిగిలిన వాళ్ళందరికీ కూతురో మనవరాలో వయసు ఉన్న అమ్మాయి మీద వీళ్ళు ఎంత దాష్టికానికి ఒడిగట్టారు అంటే, సమాజంలో తిరుగుతున్న మృగాలు ఈ నలుగురు. ఇది మంగళగిరిలో జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల అమ్మాయిపై నలుగురు, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ సంఘటన జరిగింది. ఈ అమానవీయ ఘటనలో నలుగురు నిందితుల్లో తండ్రి కొడుకులు కూడా ఉండడం గమనార్హం. ఇలా బతుకులు జడా, ఎంత దరిద్రులరా మీరు! మిమ్మల్ని అసహించుకోవడానికి, మిమ్మల్ని తిట్టడానికి ప్రపంచంలో ఉన్న బూతులన్నీ కూడా సరిపో. 13 సంవత్సరాల పిల్లను తండ్రి కొడుకులు అత్యాచారం చేసిన నలుగురిలో తండ్రి కొడుకులు కూడా ఆ పిల్ల మీద దాష్టికం చేసిందంటే మీరు అయ్యా కొడుకులేనా? ఏం నేర్పినరా మీకు? మీరు చేసిందే దరిద్రప్పని. ఆ దరిద్రప్పనిలో తండ్రి కొడుకులు భాగస్వామ్యం ఉందంటే మిమ్మల్ని నిలువున చీల్చి ఉప్పు కారం పెట్టినా తప్పులేదు. చాలా ఆవేశంగా వస్తున్నాయి మాటలు. ఎందుకు రావు? చాలామంది ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, నువ్వు జర్నలిస్ట్వి, నీకు జర్నలిస్ట్గా ఏంది అర్హత? పొద్దున్న లేస్తే మతాల గురించి మాట్లాడుతున్నావు అని. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నిరూపిస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ప్రతి ముస్లిం చెడ్డవాడని నేను ఏ వీడియోలో చెప్పలేదు, ప్రతి క్రిస్టియన్ చెడ్డవాడని ఏ వీడియోలో నేను చెప్పలేను. కానీ ఈరోజు హిందువుల జనాభా హిందూ దేశంగా ఉన్న ఏకైక భారతదేశంలో కూడా తగ్గిపోతుంది అని మాత్రమే నేను చెప్తున్నా. దానికి కారణాలను చెప్తున్నా. టెర్రరిజం ముసుగులో చేస్తున్న వాళ్ళంతా ఎవరు అనే విషయాన్ని పేర్లతో సహా చెబుతున్నా భయం పడకుండా, రోడ్ల మీదకి వచ్చి అసహాయతను, అనారోగ్యాన్ని అడ్డపెట్టుకొని మతం మారుస్తున్న వాళ్లకు భయపెట్టేలాగా సంఘటనలతో, ఉదాహరణలతో సహా చెప్తున్నా. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ మతం మారి రిజర్వేషన్లు అనుభవిస్తున్న ప్రతి ఒక్కడిని సమాజం ముందు ద్రోహిగా నిలబెడుతున్నా. ఈ దేశానికి, ఈ ధర్మానికి మంచి చేసే ఎవరికైనా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. తప్పు చేసే ఎవరినైనా ప్రశ్నిస్తాను. ఎందుకు ఇప్పుడు ఇది చెప్పాల్సి వచ్చింది అని అంటే, నేను తిడితే అరే ఒక వర్గాన్ని పట్టుకొని తిట్టేస్తుంది అంటే ఎక్కడ ఎవడు తండ్రి కొడుకులు కలిపి ఒక 13 ఏళ్ల అమ్మాయి మీద పదే పదే అత్యాచారం చేసి ఈ మూర్ఖపు సంస్కృతి ఎక్కడుంది? వాళ్ళని తిట్టకుంటే బొట్టు పెట్టి సన్మానం చేయనా? గుండు గీసి గాడిద మీద ఊరేగించకుండా ఊరుకోవాలా? ఎవడరా ఇవి నేర్పేది? ఆడపిల్లల్లో అమ్మతనాన్ని చూడమని చెప్పే భారతదేశంలో పుట్టి చిన్న పిల్లలు కూడా కామాన్ని చూసే నీలాంటి వాళ్ళ గురించి పేర్లతో సహా చెప్పకుంటే ఏం చేయాలి? ఎవరిది ఉన్మాదం? వీళ్ళని గురించి తలుచుకుంటుంటే ఆవేశం రగిలిపోతోంది. నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ మీడియాకు తెలిపిన వివరాలు. ఈ నెల 18న రాత్రి 10 గంటల సమయంలో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉంది.
ఈ సమయంలో అక్కడే మాటు వేసిన 3 నిందితులు ఆమెకు మాయ మాటలు చెప్పి తమతో పాటు ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. ఆ తర్వాత నిందితులు తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి చెందిన షేక్ కదర్ బాషా 50 సంవత్సరాలు. వీడికి 50 సంవత్సరాల వయసు అంటే నాకు తెలిసి మనవరాలి వయసు ఆ పిల్లది. విజయవాడలోని ప్రకాష్ నగర్కి చెందిన షేక్ సలీం, వీడి వయసు 42 సంవత్సరాలు. వీడికి కూడా మనవరాలికి వయసుకు దగ్గర ఉండొచ్చు. షేక్ రబ్బానీ 39, కూతురి వయసు. బాలికను మంగళగిరి బైపాస్ వెంబడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సలీం బాలికను మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీ చివరకు తీసుకువెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. అనంతరం కదర్ బాషా అతని కుమారుడు కమల్ సాహెబ్ బాలికను తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి తీసుకువెళ్లి మళ్లీ రేప్ చేశారు. తర్వాత రబ్బానీ బాలికను ఆటోలో ఎక్కించుకొని తీసుకువెళ్తుండగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకొని ఆమెను విడిపించారు. సదరు బాలిక ఇంటికి చేరుకొని తల్లికి జరిగిన విషయం చెప్పింది. అనంతరం బాధితురాలి తల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డీఎస్పీ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిఐకే వీరస్వామి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 4 నిందితులను మంగళగిరి డాన్ బోస్కో వద్ద అదుపులో తీసుకున్నారు. నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఎయిమ్స్కి తరలించినట్లు చెప్పారు. నిందితులను ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. ఆ వీడియోనే నేను మీకు చూపిస్తున్నా. నిజంగా రబ్బానిగాడు ఆటోలో తీసుకెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి అరిచింది కాస్తో కుస్తో ధైర్యం కూడా కట్టుకొని, కానీ లేకపోతే ఆ అమ్మాయిని ఏం చేసేటోళ్ళు, అసలు ప్రాణాలతోనైనా ఉండనిచ్చే వాళ్ళు లేరు. ఇంత దారుణాలు చేస్తున్న ఈ మూకను ఆ కోర్టులు ఈ కోర్టులు అని తిప్పి 3 పూపల మేపడం ఎందుకు సార్? నడి రోడ్డు మీద ఉరిదీయకుండా చిన్నపిల్లల్ని కూడా రక్షించుకోలేకపోతున్నాం. ఆడపిల్లల్ని కనాలంటే భయపడే మళ్ళీ సమాజం వచ్చేస్తోందేమో అనిపిస్తోంది. ఎక్కడ ఆడపిల్లకు రక్షణ అనిపిస్తోంది. ఇలాంటి మృగాల నుంచి ఎలా రక్షించుకోవాలని ప్రతి తల్లి అనుక్షణం భయపడుతూనే ఉంది. చట్టాల్లో కఠినమైన మార్పులు తీసుకొచ్చి ఇలాంటి మృగాలను నాగరిక సమాజంలో లేకుండా చేస్తేనే ఆ తల్లికి ధైర్యాన్ని ఇవ్వగలరు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తున్న ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మనవే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.